హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి నిన్న JNTH 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అందులో ఒక చిన్న ఇష్యూ వచ్చిందనమాట రిజల్ట్స్లో. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక మీలో ఎవరికైనా ఇది కనుక వచ్చినట్టయితే సో దానికి కారణాలు వచ్చేసరికి మ్యాక్సిమం 1-2 ఉంటాయి అంతే. ఒకటే ఉంటుంది, 2 కూడా కాదు. సో రెండో కేసు వచ్చేసరికి మిస్లేనియస్ కేసు. సో అదేంటి దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. త్వరలో 1 డే క్రాష్ కోర్స్ అనేది పేడ్ది ఒకటి గూగుల్ మీట్లో కండక్ట్ చేద్దామని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ప్రోది ప్లానింగ్లో ఉన్నాను, చెప్తాను దాని గురించి. ఇక టాపిక్లో వెళ్తే JNTH 3132 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషను బాగా టఫ్గా జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ పెడతా ఉన్నారు. అయితే పోల్ పెట్టాను, ఇంకా నిన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెట్టానండి టైం లేక. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో పెట్టాను. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి, అది తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి కదా, దీంట్లో వచ్చేసరికి కొంతమందికి ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తూ ఉంది. సో రిజల్ట్స్లో చెక్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది చూపిస్తూ ఉంది. సో జనరల్గా ఏంటంటే ఈ ఈ ఆప్షన్ అనేది కొన్ని కేసుల్లో మాత్రమే చూపిస్తుంది. ఏంటంటే దాని గురించి మీరు కంగారు పడాల్సిన పనిలా. ఏంటంటే మీరు కనుక బీటెక్లో కానీ బీఫార్మసీలో కానీ గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేసి ఉండి, అంటే గ్రేస్ మార్క్స్ లిస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ అప్లై చేసినట్టయితే, సో అది కనుక అక్కడ అప్లై అయిపోతే, యాక్సెప్ట్ అయిపోయినట్టయితే మీకు ఆ కేసులోనే ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక రెండో కేసు వచ్చేసరికి ఏంటంటే మీరు రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్ తప్పు కొట్టినప్పుడు, లేకపోతే మీరు రిజిస్టర్ కానప్పుడు, ఎగ్జామ్స్ రాయకుండా ఆబ్సెంట్ అయినా చూపిస్తుంది, కానీ అసలు రిజిస్టర్ అవ్వకుండా ఉన్నట్టయితే అప్పుడు కూడా ఇదే ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు ఏ ఆప్షన్ అయినా కానివ్వండి, కంగారు పడాల్సిన పని అయితే లేదు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మరి ఇది చూపించట్లేదు కదా అంటే, నేను ముందే చెప్పా, ఒక్కసారి మీరు కనుక అప్లై చేశారు అంటే గ్రేస్ మార్క్స్కి, అది వచ్చేసరికి ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ఏమి రాయటానికి ఉండదు. ఇక PCCMM కోసమే. అయితే మీరు అప్పటికే అప్లై చేస్తున్నారు కాబట్టి, ఆ తర్వాత ఎగ్జామ్స్ రాశారు కాబట్టి, అయితే మీ రిజల్ట్స్ రాకముందే వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి మీకు తెలియాలంటే ఎలా? స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియో ఒకటి పెట్టాను, ఈ ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. సో దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ప్రింట్ అయింది లేని తెలిసిపోద్ది. అప్పటికి కూడా స్టేటస్ అప్డేట్ కాలేదనుకోండి, మీరు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే 2-3 రోజులు, వారం రోజుల్లో మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీలో ఎవరికైనా ఈ ఇష్యూ కనుక వచ్చినట్టయితే వచ్చింది అని ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అంతకు మించి అయితే ఏం పెట్టద్దండి దయచేసి. ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.